ఒక్క జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మేము ఎక్కడికి వెళ్ళినా మా పరువు పోతుంది. అసలుకి ఎక్కడ చూడు దువ్వాడ శ్రీనివాస్ గారు, దివ్వెల మాధవి చట్టపడి తిరగడం, ఆ వీడియోలో చూసేవాళ్ళు మేము ఏం చెప్పుకోవాలి అర్థం కావడం లేదు. రాష్ట్రంలో సోకాల నాయకులు పరువు ఎప్పుడో తీస్తారు. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ కోసం మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎప్పుడో పోయింది రాష్ట్రంలో వైసీపీ పరువు. నాయకులు అందరూ ఎప్పుడో తీస్తారు. ఇంకా నిలబెట్టుకుంటూ వచ్చాడు దువ్వాడ శ్రీనివాస్. ఎప్పుడో కొంతమంది సోకాల నాయకులు తీస్తారు. ఏంటి రీల్స్ మేమే చేస్తామంటారు, మరి రోజా చేసిన రీల్స్ ఏంటి, వీడియోస్ ఏంటి? తప్పు కదా. మేమే వీడియోలు, నా వీడియోలు తప్పు అంటారేంటి? రోజా గారు ఏం చేశారు? ఎన్ని వీడియోస్ చేయట్లేదు, ఎన్ని డాన్స్ చేయట్లేదు, ఎన్ని జబర్దస్త్ షోలు చేయలేదు, అవన్నీ తప్పు కదా. ఇవి మా తప్ప? మా తప్పైతే అది కూడా తప్పే కదా. జబర్దస్త్ ఆమె ఒక షో కదా, అది ఇది కూడా నా ప్యాషన్ అండి, ఇది నా బిజినెస్ అండి. నా బిజినెస్ కోసం నేను రీల్స్ ప్రమోట్ చేసుకుంటున్నానండి. అది ఎలా బిజినెస్, ఇదే బిజినెస్. రీల్స్ అంటే మీరు ఇద్దరు అలా డాన్స్ వేయడం, ఒక వివాహంలో డాన్స్ చేయడము, మీరు ఇద్దరు కలిసి ఉండడం, దండలు ఏదో ఒక పెళ్లిలో వీడియో అలాంటివి ట్రోల్స్ చేస్తారు. ఎమ్మెల్సీ బాగా డాన్స్ చేశాడు చూడు, మాదిరి గారు, వీళ్ళిద్దరు పాప సంగీత్లో తను డాన్స్ లేదు, అలాంటివి ట్రోల్ చేస్తారు. ఎవడంటే అప్పుడు బుద్ధి ట్రోల్ చేసేది? నేను అనంటాను, కూతురు పెళ్లిలో తండ్రి సరదాగా డాన్స్ చేసేది నేరం. ఏ చరిత్ర అండి? ఎవడండి ముందు రమ్మనండి, వేస్తానండి. నా కూతురు పెళ్లిలో నేను డాన్స్ చేశానండి, ఇది నేరమా? మళ్ళీ ఇప్పుడు ఇంకో కూతురు పెళ్లి చేస్తారు, సంగీతంలో చేస్తామండి. ఇంకో కూతురు పెళ్లికి మిమ్మల్ని నేను చేస్తానండి, నా బాధ్యత మాదండి. అది మీకేంటి తెలుసు? మాకుంటాయి కదా. మేము ఎందుకు చెప్తున్నాం 5 పిల్లలు చూసుకోవాలని? ఒక ఆలోచన లేకుండా అంటున్నావా? అంటే 5 పిల్లలు మేము చూసుకుంటాం. 5తో స్టాపింగ్ బాగా వెంకన్నదయ్యేది. గతంలో అన్నారు కదా వెంకన్నవారసుడు అనేది అన్నారు. వెంకన్నదయ్య ఇదేనా వెంకన్న జత్వాని విషయంలో పార్టీ పరువు పోలేదా? అన్ని వదిలి పోలేదా? చెప్పండి ఆన్సర్. అనవసరం, మన వరకే మనం కేసులు పెట్టారు పాపం. మరి ఏం జరిగింది? ఏం జరిగింది మీరే చెప్పండి. మీరే చెప్పాలి సార్. అపోజిషన్లో ఉండేటప్పుడు రూలింగ్ పార్టీస్ ఇవన్నీ వేస్తాయి సార్, నాయకుల మీద వేస్తాయి, పార్టీ మీద వేస్తాయి. వేసేటప్పుడు నిలదొక్కడం అనేది ఒక బాధ్యత ప్రతిపక్ష పార్టీకి. కానీ నేనైతే తప్పు చేయలేదు, నేనైతే పార్టీకి వ్యతిరేకంగా చేయలేదు. నా వ్యక్తిగత జీవితమే కారణం అంటే నా వ్యక్తిగత జీవితానికి దీనికి సంబంధం లేదని నేను చెప్తున్నాను. అవన్నీ సమసిపోతున్న దశలో నన్ను సస్పెండ్ చేశారు. 2, లోకేష్కి నేను ఏ స్థాయిలో కూడా ఎప్పుడు కూడా మద్దతు ఇవ్వడంగా ఇచ్చే విధంగా మాట్లాడడం అనేది జరగలేదు. నా ఆత్మసాక్షిగా చెప్తున్నాను. 25 సంవత్సరాలు టీడీపీతో వ్యతిరేక పోరు నాది. అందులో అచ్చెన్నాయుడు, ఎర్రనాయుడికి వ్యతిరేక పోరు మాది. ఆ పోరులో మేము వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతామంటే అవసరం ఏంటుంది? ఇదే వ్యక్తిగా నేను లోకేష్ మీద ప్లేకార్డ్స్ పట్టుకొని హౌస్లో నిలబడ్డాను. ఎవరైనా నిలబడ్డారు? ఆ రోజు రాత్రి 11 వరకు హౌస్ నడిచింది. అలాగే పోడియం మీదకి వెళ్తాను, పోడియం మీద దురుసుగా వెళ్తాను. ఈ రోజు కూడా ఇప్పటికి కూడా హౌస్లో లోకేష్ మీద, మంత్రుల మీద గట్టిగా మాట్లాడతాను. నాకేంటండి అలాంటి అపవాదు నా మీద వేయొచ్చా అండి? ఎస్, నా వ్యక్తిగత కారణంగా సస్పెండ్ చేసామయ్యా అని చెప్పొచ్చు, నేను ఒప్పుకుంటాను. పోనీ అలాంటివి నాకు ఆపాదిస్తూ మాత్రం ఆపాదించిన వాళ్ళు ఆపాదించవచ్చు, కానీ నా మనసు అలా ఉండదు. నేను స్ట్రైట్. ఇప్పటికీ నేను ఎందుకు చెప్పాలి రాజశేఖర రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి? అది నా మనసు, అది నా తత్వం. చూద్దాం మీ మనసు మీ నాయకుడు అర్థం చేసుకుంటారు లేదని మనం వేచి చూద్దాము. అయితే టెక్కలి జాతీయ రహదారి పక్కనే కదా మీరు ఇల్లు కట్టారు, పెద్ద ఇల్లు కట్టారు కదా పాపం. ఆ ఇల్లు కట్టారు, ఆ ఇంటి కోసం కూడా యుద్ధాలు జరిగాయి, పోరాటాలు జరిగాయి, దీక్షలు చేశారు. దాని మీద అంతా చక్కగా కట్టుకొని దాని మీద పోరాటం చేసిన ఆ ఇంటిని ఈరోజు లాక్ చేసి మీరేమో హైదరాబాద్ ఇప్పుడు ఎంత అవుతుంది కాదండి? ఇప్పుడు 1 గంట అవుతుంది కదా, 1 గంట 2 అవుతుంది. ఇప్పుడు ఒకసారి అక్కడ చూడండి, 10 మంది 20 మంది భోజనాలు చేస్తుంటారు అక్కడ. ఎప్పుడు నిత్యం జరుగుతూనే ఉంటుంది. ఒక టీం అక్కడ, వంట మనిషి ఉంటారు, వాచ్మెన్లు ఉంటారు, మనుషులు ఉంటారు, ఆఫీస్ ఉంటుందండి. అవన్నీ మన ప్రజా జీవితం. మేము వెళ్ళాం అనుకోండి, ఒక 100 మంది భోజనాలు ఉంటాయి. మేము లేవనుకోండి, 10 మంది మొత్తం సమర్పిస్తున్నారు. మీ ఇష్టం, జాగ్రత్తగా ఉండండి. సోదరుడులా చెప్తాను, మొత్తం సమర్పిస్తున్నారు. వెనకాల తెలియని షాడో ఉంది. షాడోస్ అన్నీ నాకు తెలుసు. అన్ని తెలుసా? తెలియని షాడో అంటే నాకు తెలిసిన షాడోస్ మీకెవరికి తెలియదు అంటారా? ఓకే, అది మీ ఇష్టం. అంతా నమ్మేస్తున్నారు, అదే మీ ఇష్టం, నేనేం చెప్పలేను. ఓకే, మీ ఇష్టం, మేమేం చెప్పలేము. ఒక సోదరుడిగా చెప్పాను. ఓకే, కాకపోతే ఎందుకు బాగా కూల్గా ఉంటారు? ప్రతిపక్షాల మీద కావచ్చు, మీరు ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షం మీద అరుస్తారు, అది మామూలు రాజకీయంగా. ఒక విద్యుత్ శాఖ ఉద్యోగి పైన అరవడం ఏంటి? నువ్వు ఎట్లా ఉద్యోగం చేస్తావు చూస్తా, నీ అంత చూస్తా, అది ఇది అని ఎందుకంత ఫ్రస్ట్రేట్ అయిపోయారు? 29వ తారీఖున టెక్కలు వెళ్ళిపోతున్నాం. 28వ తారీఖున బిల్లు కట్ చేసి కరెంట్ డిస్కనెక్ట్ చేసి 28 ఎందుకు కట్ చేశారు? మాధురి ఇంటికి బిల్లు కట్టలేదని. కానీ 8వ తారీఖునే కట్టాం. కట్టి 20 రోజులైంది. ఇదంతా రికార్డెడ్ ఎవిడెన్స్. కంప్లైంట్ కూడా సీఎండీకి ఇవ్వడం జరిగింది మాధురి.
8వ తారీఖున బిల్లు కడితే 28వ తారీఖున కట్ చేశారంటే ఆ రాత్రి నేను టెక్కల్లో దిగితే ఇంటికి కరెంట్ ఉండకూడదు. ఏంటి సార్ ఇది? అది కూడా ఇంటి ముందు కట్ చేయలేదు, ఎక్కడో వెనక బ్యాక్ ఎండ్ లో ఎక్కడో ఇంటి ముందుకు పొలాల్లో వచ్చి కట్ కాకుండా అక్కడ కట్ చేయడం వల్ల నాకు ఆనుకొని ఉన్నటువంటి పవర్ రెండు, లైన్స్ మూడు ఇళ్ళు కూడా కూడా కట్ కొన్ని ఇళ్ళు కూడా డిస్కనెక్ట్ తప్పు కదా అయిపోయినాయి. అది. ఇది ఎందుకు సార్ అవసరమా? ఇలాంటి పరిస్థితులు మీరు అడగరా? బిల్లు కట్టేసి బిల్లు కట్టిన తర్వాత ఇంటికి డిస్కనెక్ట్ చేస్తే మీరు అడగరా? ఖచ్చితంగా అడుగుతాం. మరి అదే అడిగాను. అదే అతని భాషలో అడిగారు. ఏమయ్యా నా అలాంటి ఇంటికి నువ్వు అతని భాష ఎలా అడుగుతానండి. ఉంటది అదే అంటే, దువ్వాడ శ్రీనివాస్ అండి మీ భాష అడుగుతాడు. మీరు ఎలా అడిగితే అతని భాష అతనిలా ఉంటుంది, నా భాష వేరేలా ఉంటది. అడగరంటే అడుగుతాం. ఎందుకు ఎందుకు సారీ చెప్పాడు ఫోన్ చేసి, అతనికి ఏ అవసరం ఉందని అందరూ చెప్పాడు, తప్పు వాళ్ళ sorry పట్ల ఉంది చెప్పారు. కాబట్టి చెప్పారు. దాన్ని దువ్వాడ శ్రీనివాస్ కాబట్టి దాన్ని ఈ విధంగా పోర్ట్రేట్ చేశారు అంతే. మిగతా ఎవరి ఏమిటి విషయంలో యాక్షన్ కూడా అలా తీసుకోలేదు? ఉండదు. 28వ తారీఖు మరి డిస్కనెక్ట్ చేసావు ఎందుకని అడిగాను కదా. 5 నిమిషాల్లో వచ్చి ఎందుకు కనెక్ట్ చేశారు మరి బిల్ కట్టకపోతే? 8వ తారీఖు కట్టిన బిల్లుకి ఎందుకు చేశారు? నాకు సమాధానం డిపార్ట్మెంట్కి చెప్పమనండి, దమ్ముంటే చెప్పమనండి సార్. దువ్వాడ శ్రీనివాస్ గారు ఏమి చేసినా ఆయనలో మీకు ఒక హీరో యాంగిల్ కనిపిస్తుంటుంది కదా. అతను హీరోలాగా అన్ని చేస్తారు కాబట్టి, అంటే అన్ని నిజాయితీగా నీతిగా చేస్తారు కాబట్టి ఏదైనా హీరో యాంగిల్. అది నాకే కాదు ఎవరికైనా. వాలంటీర్ అని సినిమా తీసి హీరోగా పెట్టేశారు అసలు. అది వాలంటీర్ అని సినిమా కూడా పార్టీ మీద పిచ్చితో ఆ పార్టీ పథకాలన్నీ చూపించాలని దాని మీద ₹1 కోటి ఖర్చు పెట్టి అది కూడా పార్టీ మీద అభిమానంతోనే తీశాను. హీరో హీరోయిన్ అబ్బాబ్బాబ్బా అసలుకి సినిమా కూడా తీస్తే తప్పేనా? నేను తప్పలేదు అసలుకి. దాంట్లో మీరే హీరో కావడం అనేది. సినిమా హీరోలు రాజకీయాలు రాకూడదు, సినిమాలు చేయకూడదు, రీల్స్ రాకూడదు అంటే సోకాలు ఎవరు రాజకీయాలు చేయకూడదు అంతేనంట. అంతే. ఋషి పొంగులు వచ్చి రాజకీయాలు చేయాలి. ఆల్రెడీ ఋషి చేస్తున్నారు, ఒక సన్యాసి చేస్తున్నారు. యోగి గారు చేస్తున్నా. నేను పేరు చెప్పలేదు, మీరు గ్రేట్ చీఫ్ మినిస్టర్ ఆయనకి. గ్రేట్ చీఫ్, గొప్ప చీఫ్. ది గ్రేటెస్ట్. ఇప్పుడు మీరిద్దరు అంటే మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటుంటారు, అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు. రకరకాల కోణాల్లో ఉంటారు. కొంతమంది ట్రోల్స్ చేస్తుంటారు. ఈ రోజు యూట్యూబ్ తీస్తే మొత్తం ట్రోల్స్ మీవే ఉంటాయి ఉంటారు. రకరకాలుగా హైయెస్ట్ ట్రోల్స్ మావే ఉంటాయి, ఫుల్ ట్రోల్స్ ఉంటారు. సరే, ఇద్దరు ఒక వివాహానికి ఎవరైనా పిలుస్తారు, ఆ వివాహానికి మీరు ఇద్దరు దంపతుల్లాగా వెళ్తారు. అక్కడ ఎలా ఉంటుంది సార్ ఆ దంపతులు, కొత్త దంపతులు ఆశీర్వదించడానికి దానికంతా? ఆ పెళ్లికి వెళ్ళడానికి మాకు గంట పడుతుంది. ఓకే. మా కారు దిగిన నుంచి ఆ డెకరేషన్ ఆ డయాస్కి వెళ్ళి కిందకి రావటానికి ఫోటోలు ఇంకేం చెప్తాం? సెల్ఫీలు, ఫోటోలు, చిన్నోడు పెద్దోడు అందరూ లేడీస్ వచ్చి సార్ సెల్ఫీ అంటుంటే ఏం చెప్పమంటారు? ఇంకా పెళ్లికి సెలబ్రిటీ హోదా వచ్చిందని గర్వపడుతున్నారా? రే మా గురించి వీళ్ళందరూ కూడా ఇలా ట్రోల్స్ చేస్తూ మమ్మల్ని ఇది చేస్తున్నారు. ట్రోల్ చేసుకున్నా భయపడట్లేదు. ఎవరి హ్యాపీనెస్ ఆడిది. ట్రోల్ చేసుకున్నాం అంతా అనిపించిన సంతోషం ఆడది. కాలం నిర్ణయిస్తుంది అని చెప్పాను కదా. అల్టిమేట్ గా ఒక 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు భగవంతుడు ఆయుషిస్తా అంతా జరిగినప్పటికీ అన్ని తేటతెల్లం అవుతాయి. ఏ మనిషికి కూడా 100% పొగిడే వాళ్ళంటూ ఎవరు ఉండరండి నాకు తెలిసి. ప్రపంచంలో ఏ మనిషికి కూడా 100% పొగడ్తలు అనేవి ఏ మనిషికి కూడా ఉంటాయి. విమర్శలు ఉంటాయి, పొగడ్తలు ఉంటాయి. నరేంద్ర మోడీ గారు లాంటి వాళ్ళకే తప్పలేదు. ఎంత మంచి మనిషికే కామెంట్స్ చేసేవాళ్ళు ఎదురవుతూనే ఉంటారు. సో మనం ఎంత అంతేనంటారా? అంతే. ఓకే. అంటే మీరు ఎప్పుడైతే ఓపెన్ అయ్యారో, మీడియా పరంగా ఓపెన్ అయ్యి, అవును నా చూపు ఇంకొకరి వైపు ఉంది, నా కష్టం ఇది, అందుకే నేను మీరే కదా సరే ఓకే ఫస్ట్ అసలు మిమ్మల్ని సస్పెండ్ చేయాలి. ప్రశాంతంగా ఉన్నవాడిని ఆ విజయవాడలో ఏదో హోటల్కి రప్పించి నిజమేనా ఒప్పుకుంటారా లేదా ఆత్మసాక్షి అసలే నాది ఒప్పుకునే తత్వం, నేను అబద్ధం వాడిని కదా. ఎస్ నిజమే అన్నాను. ఓకే. అక్కడ స్టార్ట్ అయింది, యుద్ధం స్టార్ట్ అయినాక ఇంటి ముందు గొడవలు, ప్రతిరోజు గొడవలు, వాణి గారు వచ్చి దీక్షలు, తర్వాత పిల్లలు డాడీ ఇంటికి రా డాడీ అని ఫోన్లు, అవి ఇవి, ఇంత పోరాటము, ఇంత మీ బ్రదర్స్ మీ అమ్మగారు అందరూ రావడము, వాళ్ళు రావడం, ఇంటికాడ పోలీసు వాళ్ళు, ఇక ఇంత గొడవ కూడా ఏమనిపించేది అసలు మీకు అంతా కూడా? మహాభారతం నేను చదువుకున్నాను సార్, సరళమైన భాషలో చదివాను. నేను పెద్ద గ్రాంధిక. అందులో నాకు అర్థమైంది ఏంటంటే, మనిషి పుట్టినవాడు మరణించే వరకు కూడా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కోవటం అన్నది ఈ కోటాను కోట్లు జీవిస్తున్నటువంటి ఈ భూమి మీద, ఈ విశ్వంలో మనం ఎంత, మన స్థాయి ఎంత. కృష్ణ పరమాత్ముడు చెప్పినట్టు నీకు అన్నీ నేనే చేయిస్తున్నాను, సర్వస్వం నాదే, చంపేవాడిని నేనే, పుట్టించేవాడిని నేనే, చేసేవాడిని నేనే, చేయించేవాడిని నేను, అన్నీ ఆయనే చేయిస్తున్నాడు మన చేత. మనం ఎవరు పెద్ద యోగుల్లో మాట్లాడుకోవడానికి? రారాజు కావాల్సిన కర్ణుడేమో పెద్ద కుమారుడయ్యండి దాసీపుత్రుడిగా సూతకుల సంజాతుడిగా ఉంటే, ధర్మరాజు రాజ్యాన్ని వెళ్తున్న ధర్మరాజు అడవుల పాలైతే, మూడో వ్యక్తిగా పుట్టిన దుర్యోధనుడు రాజ్యాధికారాన్ని చేపట్టి రాజ్యం వీరభోజ్యం, రాజ్యం వీరులకే సంప్రాప్తిస్తుందని తెలియజేసిన దుర్యోధనుడు కథలు వింటే
దేనికి ఎందుకు మనం బాధపడాలి సార్? మన స్థాయి ఎంత, మన బ్రతికెంత, రంగారావు కనిపించారు అసలు మీరే. మన బ్రతికెంత. ఏంటి రామారావు గారికే తప్పలేదు, ఇంటి పోరు, కొడుకులు పోరు, పిల్లలు ఆయనకే మీకెంత అంటారు? అతనికే తప్పలేదు. కారణ జన్ముడు ఆయనకే తప్పలేదు. కొంతమంది ఇప్పటికీ విమర్శించే కారణ జన్ములు. కారణ జన్ముడు రామారావు గారు, మీరిద్దరు ఆయనకే తప్పలేదు సార్. మీరు కారణ జన్ముడే సార్. జన్ముడే. మీరు అతనితో పాటు ఉన్నాను కదా. అంతే కదా, కారణ జన్మురాలే కదా. గీతా సారాంశం ప్రకారం కారణం లేకుండా ఎవడు పుట్టాడు సార్. ఒకడు మీకోసమే మాధురి గారిని పుట్టించారనుకోవచ్చు. అంతే అనుకో. ఎక్కడో నా కోసం 2 రాష్ట్రాలు చర్చించుకుంటున్నారంటే కారణం చర్చించాలి. ఏం అవసరం ఉంది ఇప్పుడు? 2 రాష్ట్రాలు చర్చించుకుంటున్నారు. మనం ఇక్కడ కలవటానికి కూడా కారణం ఉంటుంది. కలవటానికి కూడా కారణం ఉంటుంది. కారణం లేకుండా ఇది జరగదు. చిన్న వయసు, బాగా అందంగా ఉన్నారు ఆవిడ కాబట్టి ఈరోజు ఏదో బాగా హ్యాపీగా ఉన్నారు మీరు. కొంత కాలం అయినాక అందం తరిగిపోతుంది. మాధురి గారి మీద ఇదే ప్రేమ ఉంటుంది. ఎట్లా? నేను అందం కోసం ఈ కళ్యాణం చేయలేదు. మాధురి మనసు, నేను కష్టంలో ఉండేటప్పుడు, పలాసలో ఉండేటప్పుడు, ఒంటరిని అయిపోయినప్పుడు ఆమె కుటుంబం ఆమె చూసుకోకుండా ఆమె వ్యక్తిగతంగా ఆమె జీవితాన్ని ఆమె నడిపించుకుంటూ అయిపోతుంది. కానీ అప్పటికే ఆమె రచ్చలోకి వచ్చేసింది. కంప అయిపోయింది మా కుటుంబం వల్ల. వచ్చేసిన పరిస్థితిలో నేనున్నాను, మీరు అధైర్యపడకండి. మీరు ఏ ఏ రాజకీయం అయితే చేయాలనుకుంటున్నారో, ఏదైతే పోటీ చేయాలనుకుంటున్నారో, ఏది మీరు మనసులో అనుకుంటే చేయండి, నేను అనేవాడిని మీకున్నాను అని చెప్పి ఆర్థికంగా మానసికంగా నాకు సపోర్ట్ చేసి నిలబడినటువంటి ఆమెని నువ్వు మాకు అక్కర్లేదని తోసేసినటువంటి పరిస్థితుల్లో నా కుటుంబం నుంచి ఆమెను ఏం చేయాలా చెప్పండి? ఏం చేయాలి? నాకు సంబంధం లేదు, మోసం ఇప్పుడు మోసం చేసేద్దామా? చేసేద్దామన్నా కదా, నన్ను కలపదు. నేను మోసం చేసైనా కాదు, నేను మోసం చేసైనా ఏం చేయమంటారు చెప్పండి? ఇలా మనస్ఫూర్తిగా నిలబడిన వ్యక్తికి మనం ఏం చేయాలా? సరే, నీ కుటుంబం వల్ల నీకు వచ్చిన నష్టాలు, నా కుటుంబం వల్ల నాకు వచ్చింది, నీకు నేను భరోసాగా ఉంటాను, నువ్వు నాకు భరోసాగా ఉండి రుజువు చేసుకుందాం, ఉంటాను. మన ఇద్దరం కలిసి జర్నీ చేద్దాం, పిల్లల్ని చూసుకుందాం, మనకున్న రాజకీయాలు మనం నడుపుకుందాం, మన వ్యాపారాలను మనం నడుపుకుందాం, అందరికీ ఉపయోగపడదాం. వ్యాపారం అంటే లక్షల కోట్లు సంపాదించేయటం కాదు, తక్కువ ప్రాఫిట్తో బిజినెస్ చేస్తూ ఆ తక్కువ ప్రాఫిట్తోనే మనం అందరికీ ఉపయోగపడేటట్టు చేద్దాం. రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి, ప్రజల గురించి తెలిసిన వాళ్ళం కాబట్టి, ప్రజలకు మనమెవరమో తెలుసును కాబట్టి, మన దగ్గరికి వచ్చి ఒక ఎవరైనా ఒక కస్టమర్ కళ్ళల్లో ఆనందమే చూడాలి. కష్టపడి ఈ బిల్లు ఇస్తున్నాను, ఎక్కువ బిల్లు ఇచ్చేస్తున్నానని బాధపడకూడదు. సంతృప్తికరంగా ఇచ్చి సంతృప్తిగా వెళ్తే అదే మాకు చాలు. అదే కోరుకుంటున్నాం. 10 మందికి ఉపయోగపడాలనుకుంటున్నాం కాబట్టి ఈ ట్రోల్స్ తోటి వీటిని అపార్థాలు చేసి తప్పుడు, నా పిల్లలకి ఎవడు చూడ్డు, మా పిల్లలకి మేమే చూసుకుంటాం, మా కష్టాలు ఎవడు కడతీర్చడు, మా కష్టాలు మేమే కడతీర్చుకుంటాం, మా కాళ్ళ మేము నిలబడతాం. ఇది మాలాగా మీరు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఇది ఏం సందేశం ఇస్తున్నారు అని మీరు గాంధీ మహాత్ముడిలో ప్రశ్నిస్తే, నేనేదో నేరస్తుడిలాగా మీరేదో నిజాయితీ పరుడిలో ప్రశ్నిస్తే, మీ చొక్కా విప్పితే కూడా మచ్చలుంటాయి, మా చొక్కా విప్పితే కూడా మచ్చలుంటాయి. ఆ మచ్చలు నేను చూపించాను, మీరు చూపించలేదు. అంతే. కానీ మేము చేసింది ఇది తప్పు కాదు, ఇదే చెయ్యాలి అని అందరం మేమే చెప్పట్లా, మేమేం అలా చెప్పట్లేదు. మాకు తప్పని పరిస్థితుల్లో ఇలా జరిగింది కాబట్టి మేము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని ప్రజలు దేవుళ్ళని నమ్మి చెప్పి వాళ్ళకి అన్నీ చెప్పాం. ప్రజలు మాకు ఈరోజు గౌరవంగా చూస్తున్నారు, పాజిటివిటీకి వచ్చాం మేము. సరే, మీ గౌరవం ఏ పార్టీదని 2029లో మీరు ఒకవేళ ఏ పార్టీ టికెట్ ఇవ్వకపోయినా స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి గెలిచిన రోజు ఆ ప్రజలు మిమ్మల్ని అక్కును చేర్చుకున్నారా లేదా అనేది మనం వేచి చూద్దాం. అంతవరకు ఓకేనా? ఒకటే ఫైనల్గా, ఏడాది కాలం అవుతుంది కదా, ఎన్నికలపై ఏడాది పూర్తయింది, ఇప్పుడు పార్టీ అండ కూడా లేదు మీకు. మరి అచ్చెన్నాయుడిపై యుద్ధం ఎంతవరకు ఎప్పుడు ఉంటుంది? పార్టీ అండ ఉన్నప్పుడే ఢీకొనలోని మీరు ఏ పార్టీ అండ లేకోకుండా అచ్చెన్నాయుడు లాంటి ఒక శిఖరాన్ని ఢీకొట్టారా? సార్, జైలుకి వెళ్ళేటప్పుడు ఏ అండలు ఉండవు సార్. జైలుకి వెళ్ళి లోపలేసాలు వాళ్ళు చేయాల్సిన ట్రీట్మెంట్స్ ఇచ్చినప్పుడు అప్పుడు పార్టీ ఉండదు, ఎవరు ఉండరు మన వెనక. మనం లోపల వెళ్ళి అనుభవించాలి. ఇవన్నీ తెలిసినోండి, నేను జైలు జీవితం అనుభవించి వచ్చినోండి కాబట్టి నాకు అన్నీ తెలుసు. ముందు నేను వ్యక్తిగతంగా ఎదుర్కోగలనా లేదన్నది ఆలోచించి నేను ముందు కురికాను తప్ప, నా వెనక ఎవరో వచ్చి కాపాడేస్తారు నేను ముందు కురుకులు అలా కాపాడేస్తారు అని ఒకవేళ అలా నమ్మకంతో ఉంటే ఇలా ప్రవర్తించను. నేను అందరిలాగా బ్యాలెన్స్గా వెళ్ళిపోతాను, గౌరవంగా వెళ్ళిపోతాను, రాత్రి మాట్లాడుకుంటాను, పగలు రాజకీయాలు చేస్తాను, పగలు వైసీపీ అంటాను, రాత్రి టీడీపీ వాళ్ళతో మాట్లాడేస్తాను. నాకు ఆ దిక్కుమాలిన బ్రతుకు నాకు అక్కర్లేదు. టార్గెట్ అంటే టార్గెటే, శత్రువు అంటే శత్రువే, మిత్రుడు అంటే మిత్రుడే. నాకు ఇంకో ఫీలింగ్ ఉండదు. అచ్చెన్నాయుడు నా శత్రువు ఇప్పుడు కూడా ఇండిపెండెంట్గా, తటస్థునిగా, స్వతంత్రునిగా, ఇది నా అభిప్రాయం. సరే, ఫైనల్గా చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు మీ సస్పెన్షన్ ఎత్తివేయకపోతే ఒకవేళ బీజేపీ జనసేన కాకుండా ఏదైతే మీకు రాజకీయ భిక్ష పెట్టిందో కాంగ్రెస్ పార్టీ,
ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీ అంటే మీ నాయకుడు మీ దైవమైన రాజశేఖర రెడ్డి గారు తన పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నారు, మరి ఆమె దగ్గరికి వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? లేదు సార్, నేను ఇప్పుడు అవి ఏం ఆలోచించట్లేదు. ఏం లేదు, నేను స్వతంత్రంగా ప్రశాంతంగా ఉంటాను. నా ఉద్యమం నా పని నేను కొనసాగిస్తాను. ఆఖరిలో టైం ఎలా నిర్ణయిస్తుందో అంతా వెంకటేశ్వర స్వామి దయ అంతా. ఓకే, తర్వాత మాధురి గారి దయ అంతేనా? మాదిరి ఎప్పుడు నాకు నీడలో ఉంటారు. ఓకే ఓకే. మరి తోడు నీడగా ఉండే ఈ జంట ఈ సమాజానికి ఏం సందేశం ఇవ్వబోతున్నారు? అసలుకి మీ గురించి ఎంతోమంది ట్రోల్ చేసుకుంటారు, ఎంతోమంది వ్యతిరేకంగా మాట్లాడుకుంటారు, పాజిటివ్గా ఉంటారు. అందరి కోసం ఏం చెప్తారు అసలు ఇద్దరు కలిసి? సభ్య సమాజం, మాకు తెలిసిన వాళ్ళు, మాకు తెలియని వారు, మా గురించి రోజు వింటున్న వాళ్ళకు కూడా నేను తెలియజేసేది ఒకటే, అమ్మ, నా అక్కలు, నా చెల్లెళ్ళు, నా అన్నదమ్ములు, నా తల్లిదండ్రులు, నా తమ్ముళ్ళు, ప్రజలందరికీ కూడా మీ ద్వారా నేను తెలియజేసే విన్నపాలు, మా వ్యక్తిగతంగా కానీ రాజకీయ పరంగా కానీ జరిగిన పలు పరిణామాలన్నీ కూడా ప్రతి ఒక్కటి కూలంకషంగా పూసగుచ్చినట్టు ప్రతి ఒక్క విషయాన్ని మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేశాను. నేనంటూ వ్యక్తిగతంగా నేను కానీ మాధురి కానీ ఈ ప్రజలకు ఉపయోగపడే వాళ్ళమే తప్ప, ఒకడికి భోజనం పెట్టేవాళ్ళమే తప్ప, ఒకడి కష్టానికి అండగా నిలబడతామే తప్ప తప్పు చేయం, ఎవరికి ఇబ్బంది కావు, ఎవరి కన్నీటికి కారణం కావు. ఆ కన్నీటిలో ఎవరి కళ్ళల్లో కన్నీరు ఉంటే తుడవటానికి ప్రయత్నిస్తాం తప్ప ఆ కన్నీరు రావటానికి మాత్రం మేము కారణంగా ఉండము అని స్పష్టంగా మీ ద్వారా తెలియజేస్తూ, మాకు ఈరోజు ఈ స్థాయినిచ్చి గౌరవించి అన్ని రకాలుగా సహకరించి, కొంతమంది నాగరాజు గారు లాంటి వాళ్ళు అర్థం చేసుకోలేకపోయినా ప్రజలందరూ మమ్మల్ని అర్థం చేసుకున్నారు, ప్రజలందరూ మాకు గుర్తించారు. అది మాకు తెలుసు. ప్రజలు మీరు ఎంతగా గుర్తించారో మా కళ్ళారా మేము చూస్తున్నాం, వింటున్నాం, మేము అనుభవిస్తున్నాం. మీ పాదాలకు సాష్టాంగ నమస్కారాలు తెలియజేస్తూ శాశ్వతంగా సేవకే చేసుకుంటూ బ్రతుకుతానని నాగరాజు గారి ద్వారా తెలియజేస్తాను. ఓకే, మీరు ఫైనల్గా అండి ఇది ఒక్కదానికి స్ట్రైట్గా ఆన్సర్ చెప్పేసి ముగించేయండి. సరే, నాగరాజు గారు లాంటి వాళ్ళు అర్థం చేసుకోలేకపోయినన్నారు. ఓకే, నేను అర్థం చేసుకున్నాను. ఓకే ఓకే, ఫైనల్గా ఒకటే స్ట్రైట్ ఆన్సర్ చెప్పండి, ముగించేస్తాను. ఎవరి కన్నీటికి కారణం కాము అన్నారు కదా, ఎవరి కన్నీటికి మీరు కారణం కాలేదా? నాకు తెలిసి మేము ఎవరికి కాలేదు. మీ ఇద్దరు కూడా అటు ఫ్యామిలీని ఆమె, ఇటు ఫ్యామిలీని మీరు ఇబ్బంది పెట్టి బయటకు వచ్చి ఇద్దరు ఒకటైనప్పుడు మీ తరపున మీ కుటుంబం, మీ భార్య పిల్లలు, ఆమె తరపున ఆయన భర్త పిల్లలు, వాళ్ళ కుటుంబ సభ్యులు కన్నీటికి కారణం కాలేదా? మీరు పాత స్టోరీకి వస్తున్నారు, ఎందుకంటే ఆమె 25 సంవత్సరాల నుంచి అతను వద్దని కోరుకుంది. అయ్యో బాబాయ్ అంటే మీరు పాత కథలన్నీ అయిపోయినవన్నీ ప్రజలకు చాలాసార్లు చెప్పేశాను. వాణి కోరుకున్నది అదేనండి. ఒకవేళ వాణి చూడండి, వాణి శ్రీనే నాకు కావాలనుకుంటే గొడవ ఇంతవరకు రాదండి. ఓకే, రైట్. తను కోరుకున్న జీవితం తందండి. తను హాయిగా ఉన్నారండి. ఆర్థిక మూలాలన్నీ రెడీ చేశారు. హ్యాపీగా ఉన్నారు, హ్యాపీగానే వచ్చేసారు. హ్యాపీగా అంతా చెప్పుకున్నామండి మేము. ఇంత మీ అందరికి చెప్పిన వాళ్ళు ఇంట్లో చెప్పమా? ఓకే, పిల్లలకు కూడా అన్ని చూసుకుంటామని చెప్తున్నాను కదా. వాళ్ళు ఇష్టపడినా ఇష్టపడకపోయినా మా బాధ్యతలు మేము చెయ్యాలి.